నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. ప్రాణాలపై తీపి లేకుండా మన ఆర్మీ జవాన్లు పనిచేస్తుంటారు. అలాంటి జవాన్లు యుద్ధంలో వీరమరణం పొందినా పర్వాలేదు, కానీ పాక్కు మాత్రం చిక్కకూడదని అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు పాక్ బార్డర్ దాటడం వంటివి జరుగుతుంటాయి. మరోసారి అదే జరిగింది. కానీ జవాన్ క్షేమంగా ఇండియాలోకి వచ్చేశారు. గత నెల 23వ తేదీన పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్ల చేతికి చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం అట్టారీ వాఘా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ అధికారులు ఆయనను క్షేమంగా స్వీకరించారు. ఈ పరిణామం నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించింది. బీఎస్ఎఫ్ ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్ రేంజర్స్ తో క్రమం తప్పకుండా నిర్వహించిన ఫ్లాగ్ మీటింగ్లు, ఇతర దౌత్యపరమైన కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా బీఎస్ఎఫ్ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలే పూర్ణం కుమార్ షా తిరిగి రావడానికి కారణమయ్యాయని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియ ఎంత క్లిష్టంగా సాగిందో ఊహించటం కష్టమే. పూర్ణం కుమార్ షా తండ్రి భోలానాథ్ షా తన కుమారుడు తిరిగి వస్తున్నాడనే సమాచారం అందుకున్న తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిన్న రాత్రి కొంతమంది సీనియర్ అధికారులు మాకు ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్పారు. అతను విడుదల కాబోతున్నాడని తెలిపారు. అయితే మాకింకా అధికారికంగా లిఖితపూర్వక సమాచారం అందాల్సి ఉందని ఆయన అన్నారు. కుమారుడు క్షేమంగా తిరిగి వస్తున్నాడనే వార్త ఆయనకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ ఘటన ఏప్రిల్ 23న జరిగింది. పూర్ణం కుమార్ షా పంజాబ్లోని ఇండో పాకిస్తాన్ సరిహద్దులోని ఫిరోజ్పూర్ జిల్లాలో విధులు నిర్వహిస్తుండగా సరిహద్దు సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న భారతీయ రైతులకు సహాయం చేస్తుండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లారు. అప్రమత్తమైన పాకిస్తాన్ రేంజర్స్ వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన తొలినాళ్లలో సరిహద్దులో ఉన్న పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు బీఎస్ఎఫ్ అధికారులతో ఫ్లాగ్ మీటింగ్లకు హాజరయ్యారు. అయితే సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో అన్ని స్థాయిల్లో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బీఎస్ఎఫ్ తన ప్రయత్నాలను విరమించకుండా నిరంతరం పాకిస్తాన్తో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. పూర్ణం కుమార్ షా పశ్చిమ బెంగాల్లోని హుగ్లీకి చెందినవారు. ఆయన ఏప్రిల్ 10 నుంచి ఇండో పంజాబ్ సరిహద్దులో ఒక ప్రత్యేక బృందంతో విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దు దాటిన సమయంలో ఆయన తన అధికారిక యూనిఫామ్లో ఉన్నారు. ఇది కూడా ఆయన పొరపాటున సరిహద్దు దాటారనడానికి ఒక కారణం కావచ్చు. ఈ ఘటన రెండు దేశాల మధ్య నెలకొన్న సున్నితమైన సంబంధాలను మరోసారి గుర్తు చేసింది. సరిహద్దుల్లో పొరపాటున జరిగే ఇలాంటి ఘటనలు ఒక్కోసారి తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇరు దేశాల సరిహద్దు భద్రతా దళాలు సంయమనం పాటించడం, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం సానుకూల పరిణామం. పూర్ణం కుమార్ షా తిరిగి రావటం భారత ప్రభుత్వం, బీఎస్ఎఫ్ నిరంతర ప్రయత్నాలకు ఫలితమనే చెప్పాలి. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇరు దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సరిహద్దు నిర్వహణలో మరింత జాగ్రత్తలు తీసుకోవటం, కమ్యూనికేషన్ ఛానళ్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవడం ద్వారా ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులను నివారించే ఛాన్స్ ఉంటుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.